చెప్పు సీనా ఏమో డౌట్ అన్నావుగా చెప్పింది. అయితే హ్యాండ్ బ్రేక్లు మొత్తం తీయకుండా కార్ మూవ్ చేసి నడిపిస్తే ఏమైతుంది? సో హ్యాండ్ బ్రేక్ టోటల్ గా రిలీజ్ చేయకుండా కొంచెం సగం తీసి నడిపిస్తే ఏమైతుంది ఏమైతుంది? అంతేగా. సో హ్యాండ్ బ్రేక్ మొత్తం తీయకుండా ఉంటే ఏమైతుంది అంటే హ్యాండ్ బ్రేక్ అనేది బ్రేక్ అనేది ఆల్రెడీ సగం పట్టుకొని ఉంటది. బ్రేక్ అనేది వెనక టైర్లకు, హ్యాండ్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ టైర్స్ కి వస్తుంది. ఓకే, మన కార్ వచ్చేసి FWD. సో అంటే ఫ్రంట్ వీల్స్ తోని మన కార్ రన్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వెనక టైర్లకు వస్తాయి కాబట్టి వెనక టైర్లు బ్రేక్ పట్టుకొని ఉన్నప్పుడు ముందు టైర్లు గుంజుకుంటూ పోతాయి. సో టైర్లను గుంజుకుంటూ పోయేటప్పుడు ఏమైతే అంటే వెనక టైర్లు కొంచెం హార్డ్ గా తిరిగి అవి తిరిగినప్పుడు ఆ ఘర్షణ రెండు మధ్యలో ఘర్షణ జరిగి ఆ ఘర్షణకి రీము గరమై రీమ్ తో పాటు టైర్ కూడా హీట్ అయ్యి ఎక్కువ దూరం అట్లనే ట్రావెల్ చేస్తే టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి టైర్ పలిగిపోతాయి, టైర్ పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇంజన్ పైన ఎఫెక్ట్ పడుతుంది, రైట్. థర్డ్ వన్ వచ్చేసి బ్రేక్ లైనర్లు వెనక ఏవైతే ఉంటాయో అవి తొందర అరిగిపోతాయి. ఒకదానికి ఒకటి రాస్తాయి కదా, ఊకే రాసుకుంటూ పోతాయి కదా. సో అట్లా రాసి తొందర అరిగిపోతాయి. అర్థమైందా? హ్యాండ్ బ్రేక్ వేసి నడిపించడం వల్ల ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే టైర్లు వలిగిపోతాయి, ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసి ఈ ఇంజన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఎక్కువ లోడ్ తోని వెహికల్ ని గుంజుకొని పోవాల్సి వస్తుంది, ఇంజన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. థర్డ్ వన్ వచ్చేసి బ్రేక్ లైనర్లు అరిగిపోతాయి. ఈ మూడు డ్యామేజ్లు అనేది జరుగుతాయి. హ్యాండ్ బ్రేక్ మొత్తం తీయకుండా నడిపిస్తే ఈ 3 డ్యామేజెస్ జరుగుతాయి. సో ఇప్పుడు మన కొత్తగా లేటెస్ట్ వచ్చే కార్లలో హ్యాండ్ బ్రేక్ టోటల్ గా రిలీజ్ చేయకపోతే అలారం చూపిస్తుంది. అదే సెన్సార్ తోని అలారం వస్తుంది. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయలేవు అనుకో, సో అది ఉర్రడం లేకపోతే ప్లీజ్ రిమూవ్ ది హ్యాండ్ బ్రేక్ అని చెప్పడం ఇట్లాంటివి జరుగుతాయి, రైట్.